ప్రియ కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ పట్లూరు శనివారపు ఆరాధనకి మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాం. ప్రజల సంగమా, ఇక శనివారపు ఆరాధన ఇక పట్లూరు గ్రామము, మరి మర్పల్లి మండలము, వికారాబాద్ డిస్టిక్లో మరి ప్రతి శనివారం కూడా మనం చేసుకుంటా ఉన్నాం. మరి ఇక శనివారం కూడా ఇక్కడ ఆరాధన జరుపుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుని మన ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, గొప్ప దేవ, ఇక ఉదయకాల సమయంలో ప్రభానైనా మీరు అనుగ్రహించిన ఇక పట్లూరు కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ మందిరం రావడంలో చేరి ఇక శనివారపు ఆరాధన జరుపుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి మీకే వేలాది లక్షలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలనైనా. ఇక శనివారపు ఆరాధన అలాగే తండ్రి ఇక శ్రమకాల ధ్యాన కుడికలో ఉన్న మమ్మల్ని ప్రభానాయన తండ్రి మీరు సెలువు మీద పడిన శ్రమలను, అలాగే ఎందుకు పడి ఉన్నారో, ఏ విషయంలో పడి ఉన్నారో, దానివల్ల మాకు ఉపయోగం ఏమిటి, ఇవన్నీ కూడా మేము ఇక 40 రోజులు ధ్యానిస్తూ ప్రభా మా యొక్క హృదయాలను ప్రభానాయన తండ్రి పశ్చాత్తాప హృదయాలతో మీ యొక్క సన్నిధానంలోనికి వచ్చి ప్రభా మా యొక్క హృదయాలను మీ యొక్క పాదాల సన్నిధిలో పెట్టుకొని మీ యొక్క రక్షణ కొరకు మేము ఎదురు చూసేవారిగా మేము ప్రార్థిస్తున్న దాన్ని బట్టి మమ్మల్ని క్షమించి ప్రభా మా యొక్క పశ్చాత్తాప హృదయాలను బట్టి మా యొక్క విశ్వాసాలను స్థిరపరిచి బలపరిచి ముందుకు నడిపించవలసిందిగా, ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచవలసిందిగా, ఇక లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇక చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రభా మీ చిత్తమైతే ప్రభా నేను ఇక్కడ ఒక మంచి సంఘం ఏర్పడగలటానికి సహాయం దయచేసి ముందుకు నడిపించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రజల సంగమా, మొట్టమొదటిగా ఆరాధన ప్రారంభించుకోవడానికి ముందుగా మరి శ్రమకాల దినాల్లో ఉన్న మనము దేవుని నామాన్ని శ్రమకాల దినపు పాటలతో మనము కొద్ది సమయము మరి స్తుతిద్దాం. అందరు క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 74వ నెంబరు, చిన్న పుస్తకం 74, పెద్ద పుస్తకం 198వ నెంబరు. సిలువేనా శరణాయనురా, నీ సిలువేనా శరణాయనురా. ఇక పాటలు మనం పాడుకుందాం. సిలువేనా శరణా ఎనురా, నీ సిలువేనా శరణా ఎనురా, సిలువయందే ముక్తి బలము చూచితీరా, సిలువేనా శరణా ఎనురా, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితి రాని, సిలువేనా శరణా ఎనురా. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నది రాని, సిలువేనా శరణా ఎనురా. సిలువను తరచితి విలువ కందగరాని నీ కృప, సిలువను తరచి విలువ కందగరాని నీ కృప, కలుషమెల్లను బాపగా చాలును రాని, సిలువేనా శరణా ఎనురా. పలువిధ పదములరసి ఫలితమేమి గానలేక, పలువిధ పదములరసి
ఫలితమేమీ కానాలేక సిలువ ఎదుటను నిలచి నాడను రాని సిలువేనా శరణా ఎనురా శరణు యేసు శరణు 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 ప్రభువా శరణు యేసు శరణు 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 యేసు శరణు ప్రభువా దురిత దూరుడ నీదరి చేరితి రాని సిలువేనా శరణా ఎనురా. హల్లెలూయా. మరొక పాట మనం పాడుకుని దేవుని నామాన్ని గణపరుద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 119వ నెంబరు మనం పాడుకుందాం. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము నీ సేవా జయమము చేపట్టుటకు. ఈ పాటను మనం పాడుకుందాం. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము నీ సేవా జయమము చేపట్టుటకు. రావయ్య యేసునాథా హద్దు లేక మేము ఇలా మొద్దులమై ఉంటిమి, మా కొద్ది బుద్ధులన్నీ దిద్ది రక్షింపను. రావయ్య యేసునాథా నిండు వేడుకతోనూ మాము బెండు వడక చేసి మా గండంబులన్నీయు ఖండించుటాకు. రావయ్య యేసునాథా మేరాలేని పాపము మాకు భారమైన మోపు నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు. రావయ్య యేసునాథా పాపులమయమేము పరమ తండ్రి నిగానకను మా పాపంబులన్నీయు పారాదొలుటకు. రావయ్య యేసునాథా అందమైన నీదు పరమానందపురమందు మేమందరము చిరి ఆనందించుటకు. రావయ్య యేసునాథా రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము నీ సేవా జయమము చేపట్టుటకు. రావయ్య యేసునాథా. హృదయంగా క్లుప్తారాధన మనం చేసుకుని దేవుని వాక్య ధ్యానంలోకి మనం ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఇక మాటలు మనం అందరం కలిసి చెప్పుకుందాం. ప్రభువా మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మను కనికరించుము, క్రీస్తు మమ్మను కనికరించుము, క్రీస్తు మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మను కనికరించుము. నీకే విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి యగు ఏక దేవుని నమ్ముచున్నాను. ఆయన జనతేక కుమారుడును అద్వితుడు నాకు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వం గలవాడును, సమస్తమును కలుగజేసిన వాడని అన్నాడు. ఈయన మానవుల మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడైననియు పొంతి పిలాతు అధికారం క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమనుంది సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి అన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేటుకు తిరిగి మహిమతో వచ్చిననియు ఆయన రాజ్యమునకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలువెడల్చి తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహింపరచబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువుకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంగమును నమ్ముచున్నాను. పాప పరిహారమునికైనా ఒకే బాప్తిస్ము చొప్పున మృతుల పునరుద్ధానం కొరకును రాబో లోక సంబంధము బ్రతుకు కొరకును నిరీక్షించున్నాను. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనము చదువుగా విందాం. మార్కు సువార్త
13వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములో కొట్టించెదరు. మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలబడెదరు. సకల జనములకు సవార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోయినప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడిలోనే మీకు ఏది ఇవ్వబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మే గాని మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణముకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడతారు. అంతవరకు సహించిన వాడే రక్షణ పొందును. మహోన్నతుడు. ప్రియదేవుని సంగమా, చదవబడిన వాక్య భాగాన్ని బట్టి ఈ వాక్య దానంలోనికి వెళ్ళటానికి ముందుగా ఒక శ్రమకాలపు ప్రత్యేక పాట పాడాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ పాటను మన కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ తరపు నుంచి నేనే ఈ పాటను నేను రచించాను. దీనికి లిరిక్స్ కానీ లేకపోతే దీనికి ప్రతి విధమైన పద హారాలు కానీ నేనే ఇవ్వడం, దేవుని యొక్క కృప నా మీద చూపించిన విధానం బట్టి దేవుని ఎంతగానో గణపరుస్తూ ఉన్నాను. ఈ పాటను మనం శ్రమకాలపు ధ్యాన పాటను పాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. శ్రమకాలము యేసుని కృపాకాలము, సిలువ ధ్యానము క్రీస్తుని ప్రేమ సారము. యేసుని మరణము మానవ నిత్య జీవము. యేసుని మరణము మానవ నిత్య జీవము. శ్రమకాలము యేసుని కృపాకాలము, సిలువ ధ్యానము క్రీస్తుని ప్రేమ సారము. ఆయన హృదయ ఆక్రందన సమస్త మానవ రక్షణాక్రందన. ఆయన హృదయ ఆక్రందన సమస్త మానవ రక్షణాక్రందన. ఫలించే రుధిర తర్పణ, ఫలించే రుధిర తర్పణ పశ్చాత్తాప హృదయంలో. ఫలించే రుధిర తర్పణ పశ్చాత్తాప హృదయంలో. శ్రమకాలము యేసుని కృపాకాలము, సిలువ ధ్యానము క్రీస్తుని ప్రేమ సారము. యేసుని మరణము మానవ నిత్య జీవము. యేసుని మరణము మానవ నిత్య జీవము. శిలలతో చీల్చివేసిన చూపించెను సమాధాన మార్గము. శిలలతో చీల్చివేసిన చూపించెను సమాధాన మార్గము. నడిపించెను శాంతి మార్గము, నడిపించెను శాంతి మార్గము. శ్రమకాలము యేసుని కృపాకాలము, సిలువ ధ్యానము క్రీస్తుని ప్రేమ సారము. యేసుని మరణము మానవ నిత్య జీవము. యేసుని మరణము మానవ నిత్య జీవము. ముళ్ళ కిరీటంతో మొత్తిన, ముళ్ళ కిరీటంతో మొత్తిన మార్చెను మన పాపతలంపులను. మార్చెను మన పాపతలంపులను. కలిగించెను పశ్చాత్తాప హృదయాలను. కలిగించెను పశ్చాత్తాప హృదయాలను. శ్రమకాలము యేసుని కృపాకాలము, సిలువ ధ్యానము క్రీస్తుని ప్రేమ సారము. యేసుని మరణము మానవ నిత్య జీవము. యేసుని మరణము మానవ నిత్య జీవము. బల్లెముతో పొడిచిన మాన్పెను మన దురలవాట్లను. బల్లెముతో
పొడిచిన మాన్పెను మన దురలవాట్లను, ముగించెను మన పాపేచ్ఛలను, ముగించెను మన పాపేచ్ఛలను. శ్రమకాలము యేసుని కృపాకాలము, సిలువ ధ్యానము క్రీస్తుని ప్రేమ సారము. యేసుని మరణము మానవ నిత్య జీవము, యేసుని మరణము మానవ నిత్య జీవము. శ్రమకాలము యేసుని కృపాకాలము. హల్లెలూయా. దేవుని సంగమా, మరి ఇక పాట మన యొక్క కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో రూపంలో మేము యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. నేను అలాగే దాత్రి ఇద్దరం కలిసి ఈ యొక్క పాటను మేము వీడియో రూపంలో చేయడం జరిగింది. కాబట్టి మరి ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఆ యొక్క పాటను చూసి ఆ యొక్క పాటలో ఉన్న అర్థాన్ని గ్రహించి తద్వారా దేవుని నామాన్ని గణపరచాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ సంవత్సరం శ్రమకాలంలో కూడా మరి దేవుని కొరకు, శ్రమకాలం కొరకు మరి సంఘంతో కలిసి సంఘస్థులని ఆ యొక్క పాటలో పెట్టి పాట మరి ఒక వీడియో చేయాలని చాలా ఆశపడ్డాను. కానీ మరి దేవుని చిత్తము వేరేగా ఉన్నప్పుడు దేవుని చిత్తమే మనకు మంచిది. మన యొక్క ఆలోచనలు మనకు మంచివి కాదు, మన యొక్క కోరికలు మనకి మంచిది కాదు, మన యొక్క ఆశలు మనకు మంచివి కాదు. కానీ దేవుని చిత్తమే మనకు మరి అందరికీ మంచిది. కాబట్టి ఆయన చిత్త ప్రకారం మనం ముందుకు కొనసాగిపోవడం మరి ఎంతగానో మరి మంచిదిగా నేను భావిస్తూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగం మనం చూసినట్లయితే మార్కు సువార్త 13వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు మనం చూస్తున్నాం. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా జాగ్రత్త పడుడి అంటామన్నాడు. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి అంటున్నాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యుల గురించి, తన యొక్క అనుచరుల గురించి, అనుచరులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న మాటలుగా ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఉండి అంటా ఉన్నాడు. క్రైస్తవులమైన మనము ఈ దినాలలో జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క జీవితాల్లో జాగ్రత్త ఉందా? మన యొక్క కుటుంబాల్లో జాగ్రత్త ఉందా? మన యొక్క పనుల్లో జాగ్రత్త ఉందా? లేకపోతే ఏదో పైలా పచ్చీసుగానో, ఏదో ఈరోజు నడిచిపోయింది, ఈరోజు గడిచిపోయింది, రేపటి సంగతి రేపు, వచ్చే నెల సంగతి వచ్చే నెల, ఏదో నడిచిపోతుంది కదా ప్రతిరోజు సంతోషంతో ఆనందంతో నడిచిపోతుందా? జాగ్రత్త అనేది ఉన్నదా? ఏ జాగ్రత్త గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు? మన యొక్క విశ్వాస జీవితాలలో జాగ్రత్త గురించి. మన యొక్క విశ్వాస జీవితాల్లో మనం జాగ్రత్తగా ఉండాలంటే మొట్టమొదటిగా ఈ లోకపరమైన జీవితాల్లో మన జీవితాల్లో జాగ్రత్త ఉండాలి. ప్రతి విషయంలోనూ జాగ్రత్త, దూరదృష్టి ఉండాలి. విశ్వాస జీవితం వేరు, ఈ లోక జీవితం వేరు కాదు. విశ్వాస జీవితంలో నువ్వు ఎంత ప్రార్థనాపరంగా ఉన్నా, విశ్వాస జీవితంలో నువ్వు ఎంతగా దేవుని ఆరాధించినా, స్తుతించినా, దేవునికి ఏ విధమైన పనులు చేసినప్పటికీ ఈ లోకపరమైన జీవితంలో నీవు మళ్ళీ ఈ లోకపరమైన సమాజంలో కలిసిపోయి నువ్వు ఉన్నట్లయితే నువ్వు విశ్వాసపరంగా ఎంత జాగ్రత్తగా ఉన్న వేస్ట్. కాబట్టి ఈ లోకపరమైన జాగ్రత్త విశ్వాసపరమైన జాగ్రత్తకు పునాదిగా ఉంటుంది. కాబట్టి ప్రియదేవుని సంఘం ఇక్కడ చెప్తా ఉన్నాడు, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మును సబలకు. అంటే విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు ఎన్నిటి శ్రమలు వస్తాయి, ఎన్ని బాధలు వస్తాయి, ఎన్ని కష్టాలు వస్తాయి. నీ యొక్క విశ్వాస జీవితంలో నిస్వార్థపరమైన సేవ ఉన్నట్లయితే కంపల్సరీగా శ్రమలు వస్తాయి, కంపల్సరీగా బాధలు, వేదనలు, శోధనలు వస్తాయి. ఒకవేళ నీ యొక్క సువార్తలో, నీ విశ్వాసంలో, నీ యొక్క సేవలో బాధలు లేవు, కష్టాలు లేవు, నష్టాలు లేవు అంటే నీది స్వార్థపూరితమైన సేవ అవుతున్నట్లే లెక్క. చెప్తూ వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించెదరు, మీరు వారికి సాక్ష్యార్థమే అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడదరు, సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. ఇవన్నీ చెప్తా ఉన్నాడు. చెప్తూ ఇక్కడ 11వ వచనం చివరిలో ఆ గడిలోనే మీకు ఏది ఇవ్వబడిన అదే చెప్పుడి, చెప్పువాడు పరిశుద్ధాత్మే కానీ మీరు కారు అంటూ చివరి వచనంలో నా నామం నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. ఏమండి? నా నామం చేత మీరు అందరూ ద్వేషింపబడతారు.
ఏమంటే మనము దేవుని సేవలో దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి, దేవుడు మన జీవితాల్లో చేసిన మంచిని బట్టి, దేవుడు మన జీవితాల్లో మార్చిన విధానం బట్టి ఇతరుల జీవితంలో కూడా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క మరి వారి జీవితాల్లో మార్పు రావాలి అని మనం ఆశపడి ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ మనం చేసి ఏది కూడా స్వార్థపూరితంగా లేకుండా నిస్వార్థపూరితంగా చేస్తుంటేనే ప్రజలు మనల్ని ద్వేషిస్తున్నారు. మనకేదో ఇంకా ఏదో అంటగట్టాలని, మనకేదో ఇంకా ఏదో మనల్ని మన యొక్క సేవను మసకబార్చాలని ఇక దినాల్లో జరుగుతున్నది అదే. కానీ స్వార్థపూరితంగా చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళని రాజుల్లా చూస్తూ ఉన్నారు. స్వార్థపూరితమైన సేవ చేస్తున్న వాళ్ళని దేవుడితో సమానంగా చూస్తూ ఉన్నారు. స్వార్థపూరితంగా సేవ చేస్తున్న వాళ్ళని మరి వాళ్ళకి ఎన్నో రకాలుగా వాళ్ళకి కాంట్రిబ్యూషన్స్, సహాయాలు, వాళ్ళకి ఇంకా ఏదేదో చేసి వాళ్ళకి సహాయం చేసి అదే వాళ్ళు గొప్పగా అనుకోవడం. ఎవరికో సహాయం చేసి ఆ అయ్యగారికి, ఆ పెద్ద అయ్యగారికి నేను ఇంత కాంట్రిబ్యూషన్, ఇంత సహాయం చేశాను అని దాన్ని బట్టి వీళ్ళు గొప్పగా ఫీల్ అవ్వడం. నిస్వార్థపూరితంగా చేసిన వాళ్ళకి మేమేదేమో బట్టకాల్చి వేయడం, వాళ్ళ మీద ఏదో ఒక మాట అనడం. సంగమా జాగ్రత్తగా ఉండాలి. నిస్వార్థపూరితమైన సేవ చేసే వాళ్ళని గబుక్కున ఒక మాట అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దేవుడు అన్నీ కూడా పరీక్షిస్తూ ఉన్నాడు, అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నిస్వార్థపూరితమైన సేవ చేసే వాళ్ళకి నువ్వేమి చేయకపోయినా పర్లేదు, నువ్వు ఎటువంటి సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ వారి మీద నువ్వు బురద చల్లాలని చూడడం, వారి మీద నువ్వు ఏదో ఫిర్యాదులు చేయాలని చూడడం జాగ్రత్తగా ఉండేది అంటున్నాడు. జాగ్రత్తగా ఉండేది. నిస్వార్థపూరితమైన సేవ చేసే వాళ్ళకి ఎన్ని చేసినా ఎవరేమన్నా సరే వాళ్ళకి పోయేది లేదు, వచ్చేది లేదు. ఎందుకంటే ఎన్నో పోగొట్టుకున్నాం. ఇది పెద్ద గొప్ప విషయం కాదు. ఏ వ్యక్తులు కూడా నిస్వార్థపూరితమైన సేవలో ఉన్న వాళ్ళకి గొప్పవాళ్ళు కాదు. వాళ్ళు విషయంలో ఎటువంటి వారు బాధపడే విధానం కూడా ఉండదు. కాకపోతే లెక్క అప్పచెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం. ఎటువంటి జాగ్రత్త? విశ్వాసపు జీవితంలో ఇన్ని ఇబ్బందులు వస్తాయి, ఇన్ని కష్టాలు వస్తాయి, ఇన్ని నష్టాలు వస్తాయి, మీరు జాగ్రత్తగా ఉండని అంటున్నాడు. ఒకసారి మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త చూద్దాం, 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7:15. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందరు. మండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లను కోయుదురా అంటా ఉన్నాడు. మొట్టమొదటగా దేని గురించి జాగ్రత్త పడాలంటున్నాడండి? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడరా బాబు నువ్వు అంటున్నాడు. ఏది దొంగల గురించి జాగ్రత్త పడు, లేకపోతే ఇంకా మూర్ఖుల గురించో, తెలుగు తక్కువ వాళ్ళ గురించో, లేకపోతే ఇంక దేని గురించి బాధపడుతుంటున్నాడు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడంటున్నాడు. కానీ అబద్ధ ప్రవక్తల విషయంలో మనం ఎంతగానో ఆశ, ఎంతగానో ఆకర్షణ, మందలుగా వాళ్ళ జీవితాలు మాత్రం మారిపోతూ ఉంటాయి. మన జీవితాలు మాత్రం 10 సంవత్సరాల క్రితం ఎలాగ ఉంది, ఇప్పుడు అలాగ ఉంటుంది మనది. కానీ ఇంకా పైకి అబద్ధ ప్రవక్తని చెప్తా ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడాడు. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారి క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు అంటా ఉన్నాడు. వారి యొక్క ఫలముల వల్ల మీరు తెలుసుకుందరు అంటా ఉన్నాడు. ఎంతమంది అబద్ధ ప్రవక్తలు వచ్చారండి? ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా? ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క అబద్ధ ప్రవక్త ఫేమస్ అయిపోతాడు, సెలబ్రిటీ అయిపోతాడు. అంతకుముందు ఒక అతను ఉండేవాడు. వారి యొక్క ఫలములను బట్టి మనం తెలుసుకోవాలి. నిజమైన సువార్త నువ్వు చేసినట్లయితే నీ యొక్క బిడ్డలు కూడా సువార్తలో ఉండాలి కదా. సువార్తలో ఉన్నట్లయితే నిజమైన వాక్యానుసారమైన సువార్త చేస్తా ఉన్నారా, లేకపోతే నీ యొక్క అబద్ధ ప్రవక్త నువ్వు చేసిన అబద్ధ సువార్తనే వారి కుమారులు కూడా చేస్తూ ఉన్నారా? నీకు సువార్తను బట్టి వ్యక్తుల జీవితాల్లో మార్పు ఎందుకు రావటం లేదా?
నువ్వు చెప్పే సువార్త నీకు అభివృద్ధికరంగా ఉంటుంది, కానీ వినేవారికి ఎందుకు అభివృద్ధికరంగా ఉండటం లేదు? సంవత్సరాలకు నువ్వు పెరుగుతున్నావు, కానీ నీ యొక్క వాక్యాన్ని వింటున్న వారు మాత్రం అట్లానే ఎందుకుంటున్నారు? హృదయంగా అర్థం చేసుకుంటానికి ప్రయత్నిద్దాం. వారి యొక్క ఫలాలను బట్టి మనం తెలుసుకోవాలి. అబద్ధ ప్రవక్తలు బట్టి జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. అలాగే మనం చూసినట్లయితే లూకా సువార్త ఒకసారి చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా సువార్త 12వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను, పరిశ్రయుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడి. వేషధారణ అనే దాని గురించి జాగ్రత్త పడి. మొట్టమొదటిగా అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడాడు. రెండవది వేషధారులు, పరిసయ్యుల వేషధారణను అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడి అంటా ఉన్నాడు. ఇక దినం మన వాక్యం ఏంటంటే జాగ్రత్త పడుడి. అబద్ధ ప్రవక్తలను బట్టి జాగ్రత్త పడాలంటా ఉన్నాడు. రెండవది వేషధారుల గురించి జాగ్రత్త పడాలంటా ఉన్నాడు. వేషధారుల గురించి, అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, వారి యొక్క వేషధారణను చూసి మనము ఎంతగానో ఆకర్షించబడిపోతున్నామేమో. వేషధారణ బట్టి నువ్వు ఆకర్షించబడితే నీ యొక్క హృదయము, నీ యొక్క ఆత్మీయత దేవుని వైపు ఎట్లా వెళ్తుంది? ఆ యొక్క మనిషి వెంట వెళ్తుంది. ఎంతోమంది నా యొక్క వేషధారణ బట్టి ఎన్నో సలహాలు, ఎన్నో కామెంట్లు పెడుతూ ఉన్న విధానం. నేను చెప్పే వాక్యంలో తప్పు ఉంటే నువ్వు బాధపడవచ్చు, నేను చెప్పే వాక్యంలో ఇబ్బంది ఉంటే నువ్వు నాకు సలహా ఇవ్వచ్చు. నా యొక్క వేషధారణతో నీకేం సంబంధం? నేను వేరొకరిలాగా సూట్లు బూట్లు వేసుకోలేకపోవచ్చేమో, వేరొకరిలాగా లైటింగ్లోను, మ్యూజిక్లోను, బ్యాండ్లోను నేను దేవుని ఆరాధించలేకపోవచ్చేమో. నేను కష్టపడి పని చేసుకుంటూ సువార్తను ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు నన్ను ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవుని యొక్క సత్య వాక్యాన్ని నేను ప్రకటిస్తా ఉన్నా. నా ప్యాంటుతోనూ, నా షర్టుతోనూ, నా జుట్టుతోనూ నీకేం సంబంధం? ప్యాంటు, షర్టు, సూటు, బూటు వేసుకున్న వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటున్నారా? ప్రతిసంగమా వేషధారణ బట్టి మోసపోవద్దు. అయ్యగారు అందంగా లేడు, అయ్యగారు మంచిగా బట్టలు వేసుకోడు, ఆయన దగ్గరికి వద్దు. అయ్యగారు అందంగా ఉంటాడు, సూటు బూట్లు వేసుకోండు, ఇది కాదు. ఇవన్నీ నేను అనుభవిస్తున్నా, నేను చెప్తున్నా. ఏదో ఎవరి మీదో నా మీద ఎవరో బట్టకాలు చేసినట్టు నేను ఎవరి మీద వేయను. కాబట్టి దేనికి మనం ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం? దేనికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం? మన యొక్క వాక్యాన్ని బట్టి మనుషుల జీవితాలు మార్పు వస్తుంది. కానీ మనం సూటు బూట్ వేసుకుంటే ఆడు సూటు బూట్ వేసుకోడు. సూటు బూట్ వేసుకున్నప్పుడు జీవితాంతం సూటు బూట్ వేసుకుంటాను ఉంటాడు. ఇక సూట్లు బూట్లు తీసుకొచ్చి వేసుకోరా బాబు అంటే వేసుకుంటానికి గతి లేదు. ఎందుకంటే అవ్వదు. ఆ జీవితాలు అట్లా ఉండిపోతాయి, ఈ జీవితాలు అట్లా ముందుకు వెళ్ళిపోతాయి. కాబట్టి వేషధారణ వద్దు. వాక్యము ద్వారా నీ జీవితంలో బలము, నీ జీవితంలో అభివృద్ధి. అబద్ధ బాధకులు, అబద్ధ ప్రవక్తల గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. దాన్ని బట్టి నువ్వు ఆకర్షించబడుతున్నావేమో, దాన్ని బట్టి దేవుని యొక్క వాక్యంలో నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావేమో ఆలోచన చేయాలనేది దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే ద్వితీయోపదేశ కాండం కూడా ఒకసారి చూద్దాం. 15:9. ద్వితీయోపదేశ కాండము 15:9 ఒకసారి చూద్దాం. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనప్పుడు చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక
ఉండునట్లు జాగ్రత్త పడము. ఇక వాక్యాన్ని మనం చూసినట్లయితే, విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడము. ఇక్కడ మన పైన విషయం చూసినట్లయితే, మరి 7వ వచనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులో ఒక బీదవాడు ఉండి నీడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచ కొనకూడదు. ప్రియులారా, మీకు వాక్యం అర్థం ఏంటంటే, ఒకసారి మనకి సహాయం చేయాలనుకున్నప్పుడు, అరే ఇంకా క్రిస్మస్కి ఇంకా టైం ఉంది కదా, లేకపోతే ఇంకా ఈస్టర్కి టైం ఉంది కదా, లేకపోతే మన మ్యారేజ్ డేకి టైం ఉంది కదా, మన బర్త్డేకి టైం ఉంది కదా, అప్పుడు చేస్తే సహాయము అందరికీ అది హైలైట్ అవుతుంది. ఏంటండి, వాడికేమో సహాయము ఇప్పుడు కావాలి, కానీ నీ యొక్క సహాయం నువ్వు ఎప్పుడు చేస్తావు? క్రిస్మస్ అప్పుడు చేస్తే బాగుంటుంది, ఈస్టర్ అప్పుడు చేస్తే బాగుంటుంది, మన మ్యారేజ్ డే అప్పుడు చేస్తే బాగుంటుంది, లేకపోతే మన యొక్క బర్త్డేలు అప్పుడు చేస్తే సహాయం చేస్తే బాగుంటుంది అనేసి అప్పుడు చేసి, అప్పుడు ఎవరికి సహాయం కాదు, ఎవరికి అందరు కడుపు నిండి ఉంటాడు, వచ్చి తినేసి పోయేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎవరికైతే సహాయము ఎప్పుడైతే అవసరమో నీ యొక్క కెపాసిటీని బట్టి నువ్వు సహాయం చేయి. అంతేగాని పలానప్పుడే నేను సహాయం చేస్తానని పెట్టుకుంటే ఎట్లా? క్రిస్మస్ అప్పుడే సహాయం చేస్తాను, ఈస్టర్ అప్పుడే సహాయం చేస్తాను, మా ఇంట్లో ఫంక్షన్ అప్పుడే సహాయం చేస్తానంటే కాదు. ఎప్పుడైతే బేదలకు అవసరత ఉంటుందో అప్పుడు నువ్వు సహాయం చేయలాగున నువ్వు జాగ్రత్త పడు అంటావన్నాడు. సహాయంలో కూడా జాగ్రత్త పడాలి. నీ ఇష్టం వచ్చినట్టు నీకు డబ్బులు ఉన్నాయి కదా అనేసి ఆడిడికి ఇసిరేసి నేను అది చేసి ఇచ్చేసానని కాదు. నీకు డబ్బులు ఉన్నాయి కదా అనేసి భోజనాలు పెట్టేయడం కాదు. నీకు డబ్బులు ఉన్నాయి కదా అనేసి నీ ఇష్టరాజ్యం చేయడం కాదు. కానీ నీవు చేసే సహాయము వారికి ఉపయోగపడాలి, ఉపయోగపడులాగా సహాయం చేయంటామన్నాడు. బేదలకు ఎప్పుడైతే అవసరమో అప్పుడు నువ్వు సహాయం చేసినప్పుడు అది నీ యొక్క సహాయము ఉపయోగపడుతుంది. నీ యొక్క సహాయాన్ని బట్టి క్రిస్మస్ అప్పుడు చేస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడంటే కాదు. ఆ యొక్క అవసరతో ఉన్నవాడికి నువ్వు ఎప్పుడు సహాయం చేస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీ యొక్క సహాయం విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అనేసి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ బేదలకు సహాయం చేసే విషయంలో జాగ్రత్త కలిగి ఉండు అంటామన్నాడు. జాగ్రత్త కలిగి ఉండు అంటున్నాడు. అలాగే మనం చూసినట్టు అదే ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యము చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము అంటామన్నాడు. బేదలకు సహాయం చేసేటప్పుడు జాగ్రత్త పడమంటున్నాడు. అలాగే దేవునిని మరవకుండా, దేవుడు నీకు చేసిన గొప్ప కార్యాలను బట్టి, దేవుడు నీకు చేసిన ఉన్నతమైన కార్యాలు, ఆశీర్వాదాలు, అభివృద్ధి, ప్రతి విధమైన ఈవిని బట్టి దేవుని మరవక అంటే ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను తీసుకొచ్చా, నువ్వు వేయని పంటను నీకు ఇచ్చా, నీవు వేయని చెట్ల ఫలాలు నీకు ఇచ్చా, నువ్వు ఏమి కష్టపడకుండా అన్నీ కూడా నీకు అన్నీ అరేంజ్ చేశా, నువ్వు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులు ఇచ్చా, నువ్వు నాటకపోయినా నాటిన ద్రాక్ష తోటలు ఇచ్చా, మరి నువ్వు నింపని మంచి ద్రవ్యం చేత నింపబడిన ఇళ్ళనిచ్చా, అన్నీ రెడీమేడ్గా ఇచ్చేసాడు దేవుడు నీకు. నువ్వు అనుకుంటున్నావు నేను ఎంత కష్టపడితే నేను సంపాదించాను అనేసి. నీకులాగా కష్టపడే వాళ్ళు హైదరాబాద్ సిటీలో లేకపోతే ఎక్కడైనా సరే నువ్వు ఎక్కడున్నావు అక్కడ 190 మంది ఉన్నారు. మరి కష్టపడి నువ్వే ఎందుకు డెవలప్ అయ్యి మిగిలిన వాళ్ళు అందరూ అలాగే ఎందుకున్నారు? నువ్వు కష్టపడుతుంది, నేను ఎంత కష్టపడ్డాను అందుకని నేను సంపాదించాను కాదు. నీకన్నా 24 గంటలు కష్టపడిన వాళ్ళు ఇంకా అదే స్థితిలో ఉన్నారు. దేవుడు నేను ఈ స్థితికి ఎందుకు తీసుకొచ్చాడు? కాబట్టి దేవునికి సమయము కేటాయించే విషయంలో, దేవుని సమయం కేటాయించే విషయంలో నువ్వు సమయాన్ని కేటాయించబోతే నువ్వు ఏంటంటే దేవుని మర్చిపోయినట్టే లెక్క. దేవుని మర్చిపోవడం ఎంత భయంకరమైన విషయం అండి. దేవుని మర్చిపోవడం ఎంత భయంకరమైన విషయం. నీకు అభివృద్ధి ఇచ్చిన దేవుడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు, నిన్ను రక్షిస్తున్న దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడు,
కానీ మర్చిపోయేది దేవుడు నేను మళ్ళీ నువ్వు. ప్రియమైన సంగమా, దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? దేని విషయంలో జాగ్రత్త పడుతున్నాం మనం? దేని విషయంలో జాగ్రత్త పడుతున్నాం? నేను అంతకుముందు కూడా నేను ఒక మెసేజ్ మన యొక్క చర్చ్ వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. ఆ పనులు ఈ పనులు ఉన్నాయనేసి దేవుని యొక్క ఆలయానికి సాకుగా చెప్పేవా క్రైస్తవులు మనకు వద్దు. కానీ నాకు ఈ దినము చర్చిలో పని ఉంది, చర్చిలో ఆరాధన ఉంది, దేవునికి సమయం నేను కేటాయించాలి అని ఈలోకపరమైన పనులు ఆపుకొని వచ్చే క్రైస్తవులు కావాలి. ఈ కొటేషన్లు, ఈ మెసేజ్లు చూసుకుని ఆనందించడానికి చాలా బాగుంటాయండి. కానీ అనుసరించడానికే చాలా కష్టం. అనుకోవచ్చు చాలామంది, నీకేంటి బాబు అన్నీ ఎన్నైనా చెప్తావు అనేసి. నా వెనకాల ఉండే చిరుగులు నాకు తెలుసు. ఎవరి వెనకాల కోటీశ్వరుడు కూడా అప్పులు ఉంటాయి, టాటా బిర్లాలకు కూడా అప్పులు ఉంటాయి. ఎవడి వెనకాల చిరుగులు వాడికే తెలుసు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవునిని మరిచే విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఇట్ వాజ్ ఏ డేంజరస్ సిచ్యువేషన్. ప్రమాద గంటికలు అంటారు చూసారండి, వరదలు వచ్చినప్పుడు అవన్నీ. దేవుణ్ణి మర్చిపోవడం అంటే దేవునికి సమయం కేటాయించకపోవడమే. దేవుని మర్చిపోతే ఇంకేం లేదు, ఇంకంతే, దుకాణం బంద్. కాబట్టి దేవుని మరిచి నువ్వు ఎంత సంపాదించినా మళ్ళీ అదే అవుతుంది, మళ్ళీ మొదటికి వస్తుంది. దేవునికి సమయం కేటాయించుతున్నా, దేవునికి సమయం కేటాయించడం బట్టే జీవితాలకి దినాన్ని స్థిరపడుతున్నాయి. కాబట్టి అది దేవుణ్ణి మరిచే విషయంలో జాగ్రత్తగా ఉండాలంటాడు. అలాగే నిర్గమకాండము ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 21వ వచనం. 23:21. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను, ఆయనకు కోపము రేపవద్దు. దేవుని మరవకూడదు, దేవుని మరవక జాగ్రత్తగా ఉండాలి. అలాగే దేవునికి నువ్వు చేస్తా ఉన్న ఆరాధన బట్టి, దేవుని నీకు చేస్తా ఉన్న ప్రతి విధమైన దాన్ని బట్టి దేవునికి నువ్వు కోపము రేపవద్దు అంటావన్నాడు. నీ ఆరాధన దేవునికి కోపం రప్పించే విధంగా ఉందేమో, నీ ప్రార్థన దేవునికి కోపం రప్పించే విధంగా ఉందేమో, నీ యొక్క పనులు, దేవుని యొక్క పనులు నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావేమో అవి దేవునికి కోపం రప్పించే విధంగా ఉన్నాయేమో చూడాలి నువ్వు ఒకసారి. మళ్ళీ ఒకసారి చూద్దాం. 23:21. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను, ఆయన కోపం రేపవద్దు. ఏమండి, చాలామంది దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనిషి ఇక్కడే ఉంటాడు, ఆయన ఆత్మ ఇక్కడ ఉండదు, ఆయన మనసు ఎక్కడ ఉండదు, ఆయన ఆలోచనలు ఎక్కడ ఉండవు. ఆయన దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. ఇది మన యొక్క బిడ్డలకు కూడా అప్లై అవుతుంది. ఇది మనం ఆలయానికి వచ్చి ఆరాధన చేసి జాగ్రత్తగా ఉన్నది, మన బిడ్డలను కూడా జాగ్రత్త పెట్టాలి. మన యొక్క బిడ్డలను కూడా జాగ్రత్తగా సన్నిధానంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ లేనట్లయితే దేవునికి కోపం రప్పించిన వారిగా మనం ఉంటాం. కాబట్టి ప్రియమైన సంగమా, నువ్వు ఆలయానికి వచ్చి కూడా దేవుని కోపం రప్పించే విధంగా నీ యొక్క విశ్వాస జీవితాలు ఉండకూడదు. వాటి చాలా జాగ్రత్తగా ఉండాలంటా ఉన్నాడు ప్రియమైన సంగమా. మొదటగా అబద్ధ ప్రవక్తల గురించి వారు చెప్పే వాక్యాన్ని బట్టి నీవు దేవునికి దూరంగా వెళ్ళిపోతావేమో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారి యొక్క ఫలాలను బట్టి వారి అబద్ధ ప్రవక్త కాదు మనం తెలుసుకోవాలి. అబద్ధ బోధకుల ఆకర్షణను బట్టి మనము వారి విషయంలో, అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటా ఉన్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే పేదలకు వారికి కావాల్సిన సమయంలో నువ్వు సహాయం చేయాలి. అంతేగాని నేను క్రిస్మస్ అయితే అప్పుడు చేస్తాను, అప్పుడు దేవుడిని నువ్వు చేసే సహాయము బట్టి దేవుడిని యొక్క ఆశీర్వాదం నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు. నువ్వు చేసే సహాయాన్ని బట్టి దేవుడే నీకు ఇవ్వాలి. కాబట్టి పేదలకు సహాయం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. అలాగే దేవుణ్ణి మరిచిపోయే విషయంలో, దేవుణ్ణి మర్చిపోయి సమయం కేటాయించకపోతే మర్చిపోయినట్టే, దాని విషయంలో జాగ్రత్త అంటావన్నాడు. లాస్ట్గా దేవుని యొక్క సన్నిధానం నువ్వు వచ్చేవి కరెక్టే, కానీ ఆ యొక్క సన్నిధానంలో నువ్వు ఎటువంటి జాగ్రత్తలను పాటిస్తూ ఉన్నావు? దేవునికి కోపం కలిగించే విధంగా నీ యొక్క
పనులు దేవునికి సన్నిధానంలో ఉండకూడదని దేవుడు ఇక దినాన చెప్తా ఉన్న విధానం ప్రియ సంగమా. దేవుడికి చిన్న వాక్యాన్ని దీవించి కాచి కాపాడి ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, గొప్ప దేవ, ఈ యొక్క శనివారపు ఆరాధన ఇక పట్లూరు గ్రామంలో, మార్పల్లి మండలం, వికారాబాద్ డిస్టిక్లో, హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ప్రభు ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి మీకే వేలాది వందనాలు తండ్రి. ప్రభా గొప్ప దేవ, ఇక ఆరాధన మీరు ప్రభా నాయన స్థిరపరచండి, బలపరచండి, విస్తరింపచేయండి. అనేక మంది విశ్వాసులు ఇక ఆలయానికి వచ్చి ఇక ప్రదేశం అంతా ప్రభా మిమ్మల్ని ఆరాధించి స్తుతించగలిగే గొప్ప ప్రదేశంగా మారగలడానికి సాయం తెచ్చండి. కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులైన షాలిని సిస్టర్, అమృత్ బాబు, శేఖర్, డానియల్, మమత, మీనా, జ్యోతి, అరుణ, రమా గారు, జయప్రద గారు, ప్రభాకర్ గారు, సురేష్ గారు, శాంత గారు, కనకరాజు గారు, మల్లిక మీరేళ్ళ కుటుంబం, జ్యోతి లక్ష్మీల కుటుంబం ప్రభా నాయన, శరణి గారి కుటుంబం ప్రభా, మీనా గారి కుటుంబం, లక్ష్మి గారి కుటుంబం, ప్రమీల గారి కుటుంబం, జయప్రద గారి కుటుంబం, అనిత గారి కుటుంబం, రాణి గారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకుని ఇక శనివారపు ఆరాధన, ఇక పట్లూరు ప్రదేశపు ఆరాధన యొక్క ఆశీర్వాదాలు బిడ్డలకు నిండాలుగా అనుగ్రహించిన ఆయన వందనాలు. రేపటి ఆదివారపు ఆరాధన మీ నామ మహిమాతం ఘనతార్థం బలంగా ఘనంగా జరగడానికి సాయం తెచ్చేయండి ప్రభా నాయన. చిన్న బిడ్డలు, సండే స్కూల్ బిడ్డల్ని ఇక శనివారపు ఆరాధన పట్లూరు ఆలయం నుంచి ప్రార్థన చేయించున్నాం ప్రభు. బిడ్డలకు కావాల్సిన మంచి ఆరోగ్య శక్తి బలం అనుగ్రహించి వారు స్కూల్కి వెళ్ళి ప్రయాణ నడుటకులు కాచి కాపాడి తండ్రి. కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యుల కుటుంబాలకు కావాల్సిన అవసరాలు తీర్చండి, ఆర్థికపరమైన అవసరాలు తీర్చండి, మానసికపరమైన అవసరాలు తీర్చండి. ప్రతి విధమైన ఇరుకు, ప్రతి విధమైన కష్టం నుంచి మీరే విడుదల కలిగజేసి మీ శ్వాసంలో స్థిరపరచండి. మీరు చెప్పిన విధానం బట్టి ప్రభా తండ్రి, ఏ విషయంలో మేము జాగ్రత్తగా ఉండాలో, ఏ విషయంలో ప్రభా మేము తండ్రి మీ యందు ప్రభా నేను జాగ్రత్త కలిగి ఉండాలో, ఆ యొక్క విషయాలు మేము వాక్యం ద్వారా తెలుసుకుని ముందుకు కొనసాగలిగే భాగతాన్ని గ్రహించండి. ఈ లోకపరమైన ఆకర్షణలు, ఈ లోకపరమైన అబద్ధాల విషయంలో మా యొక్క జీవితాలను మేము మీకు దూరపరచుకోకుండా ముందుకు కొనసాగడానికి సాయం తెచ్చండి. ఇక శనివారం ఆరాధనకు ప్రత్యేకమైన దీవెనతో ప్రభు నెల్లూరులో ఉన్న కృషిని ప్రిన్స్ని దాత్రిని ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకురండి. మా యొక్క ఉద్యోగాలు, మా యొక్క వ్యాపారాలు, కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులకు ఉద్యోగాలను, వ్యాపారాలను 40 60 100 ఆశ్రయించి ఎటువంటి సైతాను శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు, మతోన్మాద శక్తులు, వ్యాపార శక్తులు, పొలిటికల్ శక్తులు, పోలీస్ శక్తులు, డిపార్ట్మెంట్ శక్తులు దరిదాపుల్లోకి రాకుండా మీరే కాచి కాపాడు ముందుకు నడిపించండి నాయన వందనాలు. మధ్యాహ్నం సమయంలో మన సరదానికి వచ్చి మేము స్తుతించి గణపరిచే భాగం అనుగ్రహించండి. సాయంత్రకాల సమయంలో ప్రభా నాయన తండ్రి కుటుంబాలకు మన గృహాల్లో చేరి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి రాత్రి వరకు మీరు చేసిన గొప్ప కార్యాలను మేము ఘనంగా స్థితించి కనపరిచి వాగ్దానం కలిగించండి. ఈ దినం ఎవరైతే ప్రభానైనా అనారోగ్యం, అస్వస్థలు ఉన్న హాస్పిటల్లో ఉన్నారో తండ్రి, ప్రత్యేకించి బందెల విజయకుమారి గారి కోసం ప్రార్థన చేయించిన వారికి కావాల్సిన పూర్తి స్వస్థను అనుగ్రహించండి. ప్రభానే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన విధానాన్ని బట్టి వీటిని జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి, వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు తండ్రి, అక్కడ వైద్య బృందానికి కావాల్సిన తెలివిని, జ్ఞానాన్ని, సరైన ట్రీట్మెంట్ని ఎగ్జాక్ట్గా వారికి అందించి బిడ్డను ప్రభా మీరే కాచి కాపాడి రక్షించి స్వస్థపరచండి నాయన వందనాలు ప్రభు, వందనాలు తండ్రి. అలాగే తండ్రి సంఘంలో ఎవరైతే అనారోగ్యం, అస్వస్థలు ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ముందుకు నడిపించండి. ఇక ఆరాధన ముగించుకుని ప్రభావ నేను ప్రయాణం వెళ్తుండగా తండ్రి ప్రభా ముందు వెనక కూడా ఎడమండి కాచి కాపాడి, కారు ప్రయాణం అంతట్లో కాచి కాపాడండి. అలాగే తండ్రి ఈ దినం ప్రభా ఈ యొక్క తండ్రి ప్రభా ఆలయము కరెంట్ కనెక్షన్ కోసం ప్రభా నాయన వికారాబాద్ వెళ్ళాలని ఆలోచన చేయించినగా తండ్రి, అక్కడ ఎవరైతే కలవాలో వారిని మాకంటే ముందు మీరు వెళ్ళి ప్రభా మేడల ప్రేమ అభిమానం కలిగించి ప్రభా నాయన తండ్రి మా యొక్క అప్లికేషన్ కానీ మా యొక్క అవసరతకు కానీ వారు ప్రభా సానుకూలంగా స్పందించి కరెంటు కనెక్షన్ ఇవ్వగలిగే బాధ్యత అనుగ్రహించండి ప్రభా వందనాలు తండ్రి. వెన్నాడు వెళ్తుండగా ఇక్కడ మీకు పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షింపచేసి అసాంఘిక శక్తులు ప్రభా సైతాను శక్తులను దూరపరిచి ప్రభా నాయన తండ్రి ఎటువంటి సైతాను శక్తులు రాకుండా ప్రభా నాయన మీకు అగ్నిని ఇక్కడ దిమ్మలు ఇక్కడ ప్రభా నాయన మేఘస్తంభాలుగా ఉంచి కాచి కాపాడిన ఆయన. ఎన్నో ప్రభానాయన తండ్రి మందు తాగేసి, సిగరెట్లు తాగేసి ప్రభానాయన తండ్రి మలమూత్ర విసర్జన కూడా ఇక్కడ జరుగుతూ ఉన్న విధానం బట్టి ఎంతగానో బాధాకరమైన పరిస్థితి నాయన. ప్రభానాయన మా చేతుల్లో ఏదైతే ఏమీ లేదు ప్రభా, మేమేమి చేయలేము నాయన, ఆర్థికంగా ఏమి చేయలేము ప్రభానైనా తండ్రి, శక్తిపరంగా ఏమి చేయలేను వాడు ప్రభా, పనికి మాలిన వాళ్ళమ్మ తండ్రి, మీరే మమ్మల్ని కాచి కాపాడే తండ్రి. ఇక్కడ ఒక గొప్ప విశ్వాస ప్రభానాయన తండ్రి ప్రభు సన్నిధానం ఇక్కడ ఉండేలాగా మీకు సహాయం దయచేయవలసిందిగా తండ్రి. ఇక నూతన దినం యొక్క ప్రత్యేకమైన దీవెనలతో, శనివారపు ఆరాధన యొక్క ప్రత్యేకమైన దీవెనలతో, అలాగే ప్రభానాయన తండ్రి ఇక శ్రమకాల ధ్యానం కూడా ఇంకా ప్రత్యేకమైన దీవెనలతో ప్రభా కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులందరినీ, కృషిని ప్రిన్సిని దాత్రి నన్ను, అలాగే ప్రభా వీధి పరిచయాలకు డానియల్ స్టీఫెన్ కోర్ని గారు, జిమ్ థొరాటన్ గారు, డానియల్ ఫెరిక్సన్ గారు, డాన్ మార్టిన్ గారు, వారి భర్త గారు, స్వరూప్ గారు, అనీష్ రాయ్ గారు, సాజన్ శ్రేష్ఠ గారు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. వారిని ఆశీర్వదించవలసిందిగా ఏజెన్సీ పరిచారకులైన స్టీఫెన్ రాక్ గారు, అక్క గారు మీరు జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన అవసరాలు తీర్చి వారి స్వార్థ సేవలు బలంగా వాడబడడానికి సాయం చేయవలసిందిగా. అలాగే తండ్రి చేవేళ్ల సుధాకర్ సార్ గారి కోసం ప్రార్థన చేయించిన సుధాకర్ సార్ గారికి మీరు ఇచ్చిన ఉన్నతిని బట్టి వందనాలు ప్రభా. అక్కడ సుధాకర్ సార్ గారు సొంతగా ఒక చర్చిని
ప్రారంభించలాగా వారిని మీరు ప్రేరేపించండి, పరిస్థితులు అనుకూలపరచండి. అక్కడ ఒక మంచి సంఘాన్ని సుధాకర్ గారి ద్వారా అక్కడ సంఘం స్థాపించబడేలాగా మీకు సాయం దయచేసి ముందుకు నడిపించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందును నెరవేరును గాక. మనమైన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనను తేక అదృష్టం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. సిలువ రక్తధారలు ప్రవహించుచున్నావి, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందేదారు. నేనామోదున్ నేనెరుగుదున్ యేసు నా కొరకు, నేనామోదున్ నేనెరుగుదున్ యేసు నా కొరకు. సిలువలో నా బలియాయే నన్ను రక్షింపాను, సిలువలో నా బలియాయే నిన్ను రక్షింపాను. అందరికీ వందనాలండి. ఇంతటితో ఇక శనివారపు ఆరాధన మరి ముగించబడింది. ఇక శనివారపు ఆరాధన యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాల దీవెనలో మీకు, మీ కుటుంబాలకు, మీ యొక్క పనులకు, వ్యాపారాలకు, ఉద్యోగాలకు తోడండి, కాచి కాపాడను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. థ్యాంక్ యూ.